రాష్ట్రంలో కొత్తగా బార్ లైసెన్స్ల జారీకి ఎక్సైజ్ శాఖ తీసుకొచ్చిన పాలసీ విఫలమైంది. మొత్తం 840 బార్లను నోటిఫై చేయగా 43.70 బార్లకే నేడు లాటరీ తీయనున్నారు. మిగతా 56.30% మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వం లైసెన్స్ రుసుముల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోతుంది. రాష్ట్రంలో కొత్తగా బార్ లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ తీసుకొచ్చిన పాలసీ ప్రకారం ప్రతి బార్కు కనీసం 4 దరఖాస్తులు వస్తేనే వాటిలోంచి లాటరీ తీసి లైసెన్సుదారును ఎంపిక చేయాలన్నది పాలసీలో ప్రధాన నిబంధన. మొత్తం 840 బార్లను నోటిఫై చేయగా శుక్రవారం రాత్రి 10 గంటల వరకు 367 బార్లకే 4 అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. మిగతా 473 బార్లకు లాటరీ తీసే అవకాశం లేదు. వాటికి 4 దరఖాస్తులు వచ్చే వరకు నోటిఫికేషన్ ఇస్తూనే ఉండాలి. ఫలితంగా సగానికి పైగా బార్లు తెరుచుకోవు. దీంతో లైసెన్స్ రూపంలో వచ్చే ఆదాయాన్ని సర్కార్ కోల్పోతోంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు, వినతులు పరిగణలోకి తీసుకోకపోవడం, పాలసీ రూపకల్పనలో విశేష అనుభవం ఉన్న అధికారుల సూచనలు, సలహాలు తీసుకోకుండా ఓ కన్సల్టెన్సీకే బాధ్యత అప్పగించేయటం వల్లనే బార్కు కనీస దరఖాస్తులు రాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి బార్కు కనీసం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామనే నిబంధన పెట్టడం, 15% అదనపు ఏఆర్ఈటీ తొలగించకపోవడంతో నూతన బార్ పాలసీ తమకు గిట్టుబాటు కాదని వ్యాపారులు దరఖాస్తులు వేయటానికి ముందుకు రాలేదు. క్వార్టర్ 99కే లభించే మద్యాన్ని బార్లలో విక్రయించకూడదన్న నిబంధన, మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో బార్ల కోసం దరఖాస్తులు వేయటానికి వ్యాపారులు ఆసక్తి చూపించలేదు. గీత కార్మిక కులాల కోసం అదనంగా 84 బార్లను నోటిఫై చేశారు. అందులో 80 బార్లకు 4 అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. సాధారణ బార్ల కంటే వీటి దరఖాస్తు రుసుము, లైసెన్సు రుసుము 50% తక్కువ కావడంతో వాటికి పూర్తిస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బార్లకు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ చెప్పారు. 2019లో 517, 2022లో 1150 దరఖాస్తులు రాగా ఈసారి 2100కు పైగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఒక్కో దుకాణానికి కనీసం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామనే నిబంధన పెట్టామని, దాని ప్రకారం శనివారం ఉదయం ఆయా జిల్లాల్లో 367 బార్లకు లాటరీ తీసి లైసెన్సు జారీ చేస్తామని తెలిపారు. గీత కార్మికులకు రిజర్వ్ చేసిన 84 బార్లలో 80 బార్లకు శనివారమే లాటరీ తీస్తామని చెప్పారు.